सप्तमोक्ष क्षेत्र यात्रा इंडियन रेलवेज भारत गौरव साउथ स्टार रैल మంచిర్యాల జిల్లాలోని క్వారీ దుర్గామాత జాతర వైభవంగా జరుగుతుంది। ఈ జాతరకు మంచిర్యాల జిల్లా నుంచే కాకుండా పొరుగురు ఉన్న మహారాష్ట్ర నుండి కూడా పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు। భక్తులు దుర్గామాతను దర్శించుకొని తమ మొక్కులు చెల్లించుకున్నారు। జాతర సందర్భంగా దుర్గామాత ఆలయంలో ప్రత్యేకంగా చండీ హోమం నిర్వహించారు। భక్తులు అధిక సంఖ్యలో పూజల్లో పాల్గొని అనంతరం సహపంక్తి భోజనాలు చేశారు। భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని ఆలయ నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు చేశారు। క్వారీగుట్టలో ఘనంగా జరుగుతున్న దుర్గామాత జాతరకు సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు। ఆషాఢ మాసం వచ్చిందంటే చాలు తెలంగాణలో జాతరల పర్వం స్టార్ట్ అవుతుంది। అందులో భాగంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని మంచిర్యాల జిల్లాలో క్వారీగుట్టల్లో కొలువైనటువంటి దుర్గామాత ఆలయంలో ఇక్కడ జాతర అంగరంగ వైభవంగా జరుగుతుంది। ఇది క్వారీ జాతరగా పేర్కొంటారు। ఈ జాతరకు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచే కాకుండా పొరుగు జిల్లాలు పొరుగు రాష్ట్రాల నుంచి కూడా భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి అమ్మవారిని దర్శించుకోవడం ఆనవాయితీ వస్తుంది। జాతర యొక్క విశిష్టత ఏంటి అనే విషయాలను ఇక్కడ ఆలయ నిర్వాహకులు అడిగి తెలుసుకున్న ప్రయత్నం చేద్దాం। చెప్పండి, జాతర ఏ విధంగా జరుగుతుంది, ఎలాంటి ఏర్పాట్లు చేసి? ఇప్పుడు ఈ ప్రతి సంవత్సరము ఆషాఢ మాసంలో 3వ ఆదివారం నాడు మేము ఇక్కడ దుర్గాదేవి జాతర నిర్వహిస్తాము। ఆ జాతర సందర్భంగా మున్సిపాలిటీ వారు, గడపూరు వాళ్ళు ప్లస్ పోలీస్ శాఖ తోడ్పాటు మాకు ఎప్పుడు ఉంటుంది। మేము ఇక్కడ ఏంటంటే వాటర్ నీటి ఫెసిలిటీ అరేంజ్ చేసాము ఈ వచ్చే భక్తులకు కానీ, ప్లస్ భక్తులు కూడా మాకు బాగా సహకరిస్తూ ఉంటారు। క్యూ లైన్లో వారు దాని ప్రకారమే లైన్గా వచ్చి అమ్మవారిని దర్శించుకుంటారు। అసలు ఈ జాతర జరగడానికి, ఇక్కడ అమ్మవారిని ప్రతిష్ఠించడానికి కారణం ఏంటంటే 1972కు పూర్వము ఇక్కడ బాగా యాక్సిడెంట్స్ జరిగేవి। మన ఏసీసీ వాళ్ళది మైన్స్లో దుర్ఘటనలు బాగా జరుగుతూ ఉంటే అక్కడ ఉన్న కార్మికులు యాజమాన్యం కలిసి ఆలోచించి ఒక అమ్మవారిని ప్రతిష్ఠిస్తే అమ్మవారి వల్ల మనకి ఈ దుర్ఘటనలు తగ్గుతాయని 1972లో ఈ అమ్మవారిని ప్రతిష్ఠించి ఒక అక్కడ సికింద్రాబాద్లో బోనాల జాతర ఎప్పుడైతే జరుగుతుందో మాంకాళి జాతర, ఆ రోజే ఇక్కడ అమ్మవారిని ప్రతిష్ఠించారు। అదే రోజున జాతర కూడా మేము నిర్వహిస్తున్నాం। ఇలా ఇది 54వ సంవత్సరము। ఈ 54 సంవత్సరాల్లో యాజమాన్యం మారినా కానీ ఆ యాజమాన్యం కూడా సహకరిస్తూ కమిటీలు మారినాయి, యాజమాన్యం మారింది, కానీ అమ్మవారికి వచ్చే భక్తులు మటుకు ఎప్పుడు ఇదే సంఖ్యలో అధిక సంఖ్యలో పాల్గొంటూ ఉంటారు। 1958లో ఈ సిమెంట్ కర్మాగారం గురించి, ముడిరాయి గురించి ఈ కర్మాగారం ఏర్పాటు చేయడం జరిగింది। దీని ఏర్పాటు చేయడం జరిగిన తర్వాత కొన్ని రోజులకు అసంఘటిత సంఘటనలు, ప్రమాదాలు కొన్ని జరిగిన తర్వాత పక్కనే ఉన్న సింగరేణి కార్మికులు, ఈ అమ్మవారిని పక్కనే ఉన్న సింగరేణి కార్మికులు మరియు మనకు దగ్గరలో ఉన్న గాంధారి కిలా మైసమ్మ ఆ అమ్మవారిని సింగరేణి కార్మికులు కొలుస్తూ వాళ్ళ యోగక్షేమాలు, వాళ్ళకు ప్రమాదాలు, ఆటంకాలు రాకుండా అమ్మవారు వాళ్లకు చల్లగా కాపాడుతూ వచ్చింది। అట్లా కాపాడుతూ వస్తూ ఉంటే ఇక్కడ కార్మికులు కూడా, ఏసీసీ కార్మికులు కూడా, వాళ్ళు కూడా కార్మికులు తమలో తాము చర్చించుకుంటూ మనం కూడా తోటి సింగరేణి కార్మికులు అమ్మవారిని కొలుస్తూ వాళ్ళు ప్రమాదాల నుంచి బయటపడుతున్నారు, మనం కూడా ఎందుకు ఇలా చేసుకోకూడదని కార్మికులు తమలో తాము చర్చించుకొని ఈ అమ్మవారిని ఈ భవంతి కోరి అనేది ఒకటి, సున్నం రాయి అనేది భవంతి కోరి దగ్గర ఒక అమ్మవారిని ఒక రాయిగా ఏర్పాటు చేసుకొని మైసమ్మ అనే ఒక అమ్మవారిని రాయి పెట్టుకొని ఒక 2 సంవత్సరాలు కొలుస్తూ వచ్చారు। కొలుస్తూ వస్తూ పక్కన ఉన్న మరి సింగరేణి కార్మికుల అమ్మవారిని విగ్రహాన్ని ప్రతిష్ఠించుకొని అమ్మవారిని కొలుస్తూ వస్తున్నారు, మనం కూడా ఎందుకు ఇలా చేయకూడదు అని వాళ్ళు తమలో తాము చర్చించుకొని ఇక్కడ ఒక దుర్గాదేవి అమ్మవారిని మనం ప్రతిష్ఠించుకుంటే మన యోగక్షేమాలు కూడా ఈ ప్రమాదాల నుంచి ఇంకా మన పిల్లలు, మన భవిష్యత్తు కూడా బాగుంటుంది, మన తోటి కార్మికులు కూడా ఆరోగ్యంగా ఉంటారు అని వాళ్ళు తమలో తాము చర్చించుకొని ఈ అమ్మవారిని ప్రతిష్ఠించడం జరిగింది। ఈ చాలా ప్రసిద్ధిగాంచిన దుర్గామాత ఇక్కడ ఏసీ క్వారీ వద్దలో, ఇది సాధారణంగా దాదాపు ఏసీసీ కంపెనీ కట్టిన సందర్భంలో దీన్ని దినదిన అభివృద్ధి చేశారు।
ఈ రోజు ఇక్కడ వచ్చి దుర్గామాతను దర్శనం చేసుకుంటే అంత మేలు జరుగుతుందని, ముఖ్యంగా మంచాల ప్రాంతం అనుకోండి, అదే మంచాల కాన్స్టిట్యూన్సీ అనుకోండి, పెద్ద ఎత్తున వచ్చి ఇక్కడ దుర్గామాతను దర్శనం చేసుకొని ఇక్కడనే వండుకొని భోజనం చేసే వారు కోరుకున్న కోరికలు ఏదైతే అమలు అవుతాయనే ఆలోచనతో పెద్ద ఎత్తున భక్తులు వస్తున్నారు. ఈ సందర్భంలో దుర్గామాతను కొరదల్లా, ముక్కోటి దేవతల కొరదల్లా ఇప్పటికి ఇంకా సకాలంలో వర్షాలు పడలేదు. ఈ ప్రాంతంలో సకాలంలో వర్షాలు పడి కుంటలు, చెర్లు, ప్రాజెక్టులు నిండి ఈ ప్రాంతం అంతా సస్యశ్యామలుగా ఉండే దిశగా వచ్చేదంతా మరి శ్రావణ మాసం కాబట్టి ఈ శ్రావణ మాసంలో ఈ ప్రాంత ప్రజలంతా ఆరోగ్యంగా ఉండి నిండుగా 100 ఏళ్ళు బతికే దిశగా ముక్కోటి దేవతల ఆశీస్సులు, దుర్గామాత ఆశీస్సులు ఉండాలని ఈ సందర్భంలో కోరడం జరుగుతుంది. కొంచెం తాగునీటి వసతులకు సంబంధించుకోవచ్చు, అదేవిధంగా వర్షం పడితే ఉండడానికి షెల్టర్ లాంటివి కూడా ఉంటే బాగుంటుంది అనేటువంటిది కోరుతా ఉన్నాం. అదేవిధంగా మహిళలు పెద్ద సంఖ్యలో ఇక్కడ వస్తూ ఉంటారు కాబట్టి మహిళా భక్తులకు సంబంధించినటువంటి సౌకర్యాలు మరికొన్ని ఉండాలని చెప్పేసి అయితే వీళ్ళు కోరుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ సంతోష్ కలిసి శ్రీనివాస్, ఏసీసీ క్వారీ.